భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం లింగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు అధికారులు నిర్వహించిన గ్రామ సభలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే చేసిన లిస్టులో ఇంటికి సరిపోని భూమి ఉన్న గుడిసెలున్న నిరుపేదల పేర్లు లిస్టులో రాలేదని పేద ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లులు కూడా రాని పేదవారు ఎక్కువగా ఉన్నారని, పేర్లు చదివాక అర్హులెవరో అనర్హులెవరో మీకు తెలియదా, గుర్తించలేకపోయారా అని ఎంపీడీఓ ఈదయ్యను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చెర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసిరి సతీష్ ప్రశ్నించారు. రెండో జాబితాలో కూడా నిజమైన అర్హుల పేర్లు లిస్టులో లేకపోతే మండల పరిషత్ ఆఫీసుల ముందు ఆందోళన చేస్తామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా హెచ్చరించారు. మాకు సమస్యలన్నీ వస్తున్నాయి కదా, ప్రతిరోజు ఏ సమస్యలు వస్తాయో మొత్తం మీరు నోట్ చేసుకుంటాం. ఈ సమస్యకి ఏం పరిష్కారం వాళ్ళు పంపిస్తారు, అట్లా మేము రెక్టిఫై చేసుకుంటాం. ఫస్ట్ లిస్ట్లో రాకుండా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ లిస్ట్లో పేరు రాకపోతే చాలా అప్సెట్ అయిపోయింది.